వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? మరి రేవంత్ చేసే ఆరోపణలో లాజిక్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. బీఆర్ఎస్లో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ పునాదుల నుంచి ఉన్న నాయకుడు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని ఒక్క రాజీనామాతో తెంచుకొని 2020లో బయటకు రావడం జరిగింది. ఆ సమయంలో ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకోవడం జరిగింది. ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఎవరు లేని పరిస్థితి అది. 1999 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి గెలిచి చంద్రబాబు నాయకత్వంలో అత్యంత పటిష్టంగా ఉన్న పరిస్థితులు. కేవలం ఏడాది కూడా కాకుండానే అంతటి బలమైన ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి కేసీఆర్ రావడం వెనుక ఒక సాహసం అయితే ఆయనకు ఉంది. అప్పుడు టీడీపీ నుంచి మద్దతు ఇచ్చే అంశాలు పెద్దగా ఎవరు లేరు కూడా. తాను ఒంటరిగా ఆయన నిలిచి టీఆర్ఎస్ని 2001 ఏప్రిల్ 27న స్థాపించడం జరిగింది. ఆ సమయంలో ఆయన వెంట ఉన్నది మేనల్లుడు హరీష్ రావు మాత్రమే. ఆయనే కేసీఆర్తో నడిచారు. ఆయన ఆనాటికి రాజకీయంగా పెద్దగా ఏమీ కారు. సిద్దిపేటకు కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన వెంట ఉండే అనుచరుడుగానే కనిపిస్తారు. ఇక మామను నమ్మిన హరీష్ రావు తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆయన టీఆర్ఎస్ తరఫున ఉద్యమాలలో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనలోని నాయకుడు బయటకు రావడం. కేసీఆర్ మాదిరిగానే హరీష్ రావు కూడా మాస్ పల్స్ తెలిసిన వారు అని చెప్పాలి. మంచి మాటకారి, మాస్ లీడర్గా ఎదగడం జరిగింది. అంతేకాదు వ్యూహాలతోనూ ఆయన అందవేసిన చేయిగా చెబుతారు. ఇక 2004లో తొలిసారి సిద్దిపేట నుంచి గెలిచిన హరీష్ రావు వైఎస్ఆర్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం అనేకసార్లు ఉప ఎన్నికలను ఎదుర్కొని తిరిగి గెలిచారు. ఇలా జనంతో తనకు బలం ఉందని నిరూపించుకుంటూ వచ్చారు. ఇక కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో సీనియర్ నేత ఎవరు అంటే హరీష్ రావు పేరునే అంతా చెబుతారు. ఆ తర్వాత కాలంలో కేటీఆర్ కూడా పార్టీలో కీలకం కావడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కీలక శాఖలను చూసిన మంత్రులుగా కనిపిస్తారు. ఇక పార్టీలో చూస్తే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. హరీష్ రావు శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారు. ఇలా సరి సమానంగా బాధ్యతలు మోస్తున్నారు. అయితే హరీష్ రావు మీద మాత్రం విమర్శలు, ఆరోపణలు అయితే ప్రత్యర్థులు తరచూ చేస్తుంటారు. ఆయన బీఆర్ఎస్ను వీడి వేరే పార్టీలో చేరుతారని కూడా ప్రచారం అయితే కొనసాగింది. దానిని ఆయన అనేక సార్లు ఖండిస్తూ వస్తున్నా కూడా ఎందుకో ఆ ఆరోపణల మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఇక తాజాగా చూస్తే ఖమ్మంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మారుతారని కూడా గట్టిగా చెప్పారు. లేకపోతే ఒట్టేయమని కూడా రెట్టించారు. అంటే బీజేపీ నేతలతో హరీష్ రావు మంతనాలు సాగిస్తున్నారని కూడా ప్రత్యర్థులు అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. దానికి తాజాగా ఘాటుగానే హరీష్ రావు చెప్పారు. తన పుట్టుక చావు రెండు బీఆర్ఎస్లోనే అని భావోద్వేగంతో కూడిన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. తాను ఎన్నోసార్లు ఈ విషయం చెప్పినా ప్రత్యర్థులు మాత్రం అదే ఆరోపణలు పదే చేస్తున్నారని ఫైర్ కావడం జరిగింది. తాను ఎవరికి సమాధానం చెప్పాల్సింది లేదంటూనే బీఆర్ఎస్ను విడిచిపెట్టేది లేదని ప్రకటించారు. బీజేపీలో తాను చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అన్నది ఒట్టి భ్రమేనని కూడా కొట్టిపారేశారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ని తాను కలిసి చాలా కాలం అయిందని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే హరీష్ రావు ఇంతలా చెబుతున్న ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎందుకు అంటే ఇదంతా ప్రత్యర్థుల రాజకీయ వ్యూహమని ఆయన కొట్టిపడేస్తున్నారు. అయితే ఇక్కడ లాజిక్ కూడా ఉంది. హరీష్ రావు బీఆర్ఎస్లో కీలక నాయకుడు, కేసీఆర్ తర్వాత సీనియర్. సహజంగా ఆ పార్టీలో అగ్రభాగాన ఉంటూ సీఎం అభ్యర్థిగా ఆయన ముందుకు రావాల్సి ఉంటుంది కూడా.
అయితే కాబోయే సీఎంగా ఎప్పుడూ కేటీఆర్ పేరు ప్రచారంలో ఉండడంతో హరీష్ రావు పాత్ర ఏమిటి అన్న చర్చ కూడా వస్తోంది. సరిగ్గా ఈ సందేహాలను అనుమానాలను అవకాశంగా తీసుకునే ప్రత్యర్థులు ఆయన పార్టీ మారుతారని విమర్శలు సైతం చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అని ఒక ప్రచారం కొనసాగుతున్నది. మరి ఆయన సీఎం అని ప్రచారం కొనసాగితే హరీష్ రావు కూడా సీఎం క్యాండిడేట్ కాబట్టి ఒక ఒరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా అన్న సూత్రాన్ని ఆధారం చేసుకొని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే హరీష్ రావు మాత్రం తన జీవితం అంతా బీఆర్ఎస్లోనే అని ప్రకటిస్తున్న వైనం. అయినా రాజకీయాల్లో పరమ పద సోపానం అన్నది ముఖ్యమంత్రి వంటి పదవులే కాబట్టి ఆయన మీద ఈ తరహా విమర్శలైతే ఆగడం లేదనని అంటున్నారు. పైగా బీజేపీ వంటి జాతీయ పార్టీలు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేను, పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారిని తమతో ఏ విధంగా కలుపుకున్నారో అందరికీ తెలుసు. తెలంగాణలో కూడా వారి అన్వేషణ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే హరీష్ రావు ఎంత గట్టిగా చెప్పినా ఈ తరహా విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. మరి వీటికి ఎప్పుడు చెక్ అంటే కాలమే సరైన సమయంలో తెర దించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.